అవి వేసుకపోతలేరా మీరు? రాత్రి పంటే మామూలు దోమలు కాక ఈ వాసనకు అందరికి రోగాలు వస్తాయి వాటి. ఇవి ఏమైతాయంటే మొత్తము దోమలు ఈగలు అయ్యి అవి మనుషుల మీద ఆలి రోగాలు వస్తాయి. పోయిన సంవత్సరం జాతర తర్వాత మేడారం చుట్టుపక్కల ఊళ్ళలో ప్రతి ఇంటికి ఒక డెంగ్యూ వ్యాధి, తర్వాత మలేరియా. నేను మున్సిపాలిటీకి వాళ్ళు చెప్పిన ఇవన్నీ తీసేది రా నేను ఎత్తారా అని కాకుండా అని చెప్పిన, అంటే వాళ్ళు మేము అవి ఏమని చెప్తారు. ఇందులో మొత్తం అద్దె ఎత్తే కాలబెట్టినాక ఇదంతా ఇవన్నీ నిన్న గడ్డేసి 3-4 గంటలు కానీ తీసేయాలా అన్ని అవి ఉన్నాయి కదా, పురుగులు వచ్చి పెట్టినాయి. వాళ్ళు ఓన్లీ రోడ్డు మీద తీస్తారు. స్మెల్ ఉంది అక్క బాగా, అవి తీసేద్దామంటే స్మెల్ ఉంది. అవి వేసుకపోతలేరా మీరు? అత్తి అత్తి మొత్తం ఆ చుట్టూ అన్న లోపల కూడా చిన్న అవన్నీ ఇస్తారాకులు తీస్తేనే మంచిగా, లేకుంటే మొత్తం కంపు. ఇస్తారు రేపు అందరు భక్తులు వచ్చిన తర్వాత ఉండడం కష్టమవుతుంది కదా. పోయి ఉంటారు అడవులలో కంపు వాసన వస్తుంది. నేనే ఇంతసేపు గ్లౌజులు పెట్టుకొని మేకై తీసిపడే అందేసిన, అది జరగాలి. అది తీయకుంటే రాబోయే జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ జనాలు మొత్తం పురుగులు పట్టి కంపు వాసన అవుతుంది. తర్వాత వర్షాలు పడితే ఇక్కడ ఊర్లలో కూడా లాస్ట్ సారి అందరికీ డెంగ్యూ వచ్చింది. దోమలు ఆలుతాయి, అందులో కుడతాయి. ఫారెస్ట్ ఏరియా కూడా ఒకసారి అయిపోయిన ఇప్పుడే ప్రతిరోజు అన్న ఒక టీం వేయాలి ఈ కలేబర తీసేయడానికి. కన్నెపల్లి దారిలో టాయిలెట్ ఎక్కడో ఒక్కటి కనబడుతుంది. వీళ్ళు చెప్పేదాం లెక్కలు 6,000, 8,000, 7 ఉన్నాయి. నార్లపురం ఏరియాలో కొన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.